హాయ్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ డాటా ఇంటర్ప్రిటేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్లో సెకండ్ పార్ట్ ఇది. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు అది చూడండి. అది చూసినాకనే దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో. అది చూడకపోతే ఇది అంత క్లారిటీగా మనకు అర్థం కాదు. దాంట్లో కొన్ని బేసిక్స్ నేను చెప్పాను, కొన్ని టెక్నిక్స్, కొన్ని ఫార్ములాస్ అన్నీ నేను దాంట్లో చెప్పాను. మీరు చూడండి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామా. The marks given to 5 students are given in the table given below. సో ఈ టేబుల్లో టేబుల్లో 5 మెంబర్స్ స్టూడెంట్స్కి మార్క్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సిద్ధుకి తెలుగులో ఎన్ని వచ్చినాయి? 60 వచ్చినాయి. హిందీలో 50, ఇంగ్లీష్లో 75, మ్యాథ్స్లో 48, సైన్స్లో 63, సోషల్లో 70. సో గ్రీష్మకి, శ్రావణికి, లతకి, శ్రీవానికి ఇలా అందరికీ మార్క్స్ వచ్చినాయి. మార్క్స్ ఇచ్చాడు ఈ టేబుల్లో. సో వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై సిద్ధు? సిద్ధుకి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో క్వశ్చన్ అడిగిండు. సో ఫస్ట్ టేబుల్లోకి వెళ్దాం. సిద్ధు మార్క్స్ ఎక్కడున్నాయి? ఫస్ట్ ఉంది. సిద్ధుకి తెలుగులో 60, హిందీలో 50, ఇంగ్లీష్లో 75, మ్యాథ్స్లో 48, సైన్స్లో 63, సోషల్లో 70 మార్క్స్ వచ్చాయి. సో వీటి టోటల్ మార్క్స్ మనల్ని అడిగిండు. ఫస్ట్ మనం వీటిని ప్లస్ చేద్దాం. ఈ క్వశ్చన్లో మనం సింపుల్గా అడిగిండు, జస్ట్ టోటల్ మార్క్స్ ఎంత అని మాత్రమే మనల్ని అడిగిండు కాబట్టి ఈ ఈ మార్క్స్ మొత్తం మనం ప్లస్ చేద్దాం. సో ప్లస్ చేస్తే 60 + 50 ఎంత? 110. 110 + 75 185. 185 + 48 233. 233 + 63 296. 296 + 70 366. సో సిద్ధు టోటల్ మార్క్స్ ఎంత? 366. ఇది జస్ట్ ఈ క్వశ్చన్లో టోటల్ మార్క్స్ అడిగిండు కాబట్టి దీంట్లో ఏ ఫార్ములాస్ కానీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ టోటల్ అడిగిండు కాబట్టి మనం ప్లస్ చేసి ఆన్సర్ రాబట్టాం. సో జస్ట్ మనం ఇక్కడ టోటల్ మార్క్స్ రాద్దాం. సిద్ధుకి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 366. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్ బై శ్రీవాణి? శ్రీవాణికి మార్క్స్ యొక్క యావరేజ్ని మనల్ని కనుక్కోమన్నాడు. సో మనం శ్రీవాణికి ఎన్ని మార్క్స్ వచ్చాయో టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. టేబుల్లో ఎక్కడుంది? శ్రీవాణి లాస్ట్లో ఉంది. తెలుగులో 35, హిందీలో 39, ఇంగ్లీష్లో 43, మ్యాథ్స్లో 50, సైన్స్లో 37, సోషల్లో 36. సో వీటి యావరేజ్ని మనం కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ అడిగిండు కాబట్టి యావరేజ్కి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అంటే 6 సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ టేబుల్లో ఇచ్చాడు. సో మనము అవి ఇక్కడ రాసుకున్నాం. అవి ఎన్ని ఉన్నాయి? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. సో బై 6 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నమాట. 6 వీటిని ప్లస్ చేస్తే 35 + 39 74. 74 + 43 117. 117 + 50 167. 167 + 37 204. 204 + 36 240. 240/6.
6 4ల 24. సో 40% అనమాట. శ్రీవాణి యావరేజ్ మార్క్స్ ఏంటి అంటే 40%. సో యావరేజ్కి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై శ్రావణి ఇన్ తెలుగు టు దిస్ అబ్టైన్డ్ బై లత ఇన్ హిందీ? సో ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే శ్రావణికి తెలుగులో మార్క్స్, లత హిందీలో మార్క్స్కి రేషియో మనల్ని కనుక్కోమన్నాడు. సో శ్రావణి మార్క్స్ ఏంటి తెలుగులో చూద్దామా. శ్రావణి తెలుగులో మార్క్స్ 60, లత హిందీలో మార్క్స్ 55. సో వీటి రేషియో మనం ఇప్పుడు కనుక్కుందాం. 60 రేషియో అడిగిండు కాబట్టి సో శ్రావణి తెలుగులో మార్క్స్ 60, లత హిందీలో మార్క్స్ 55. సో 6:55. ఇవి ఏ టేబుల్లో అవుతాయి? 5 1s 5 12s 5 11s. సో ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లోనూ పోవు. సో ఇదే లాస్ట్ రేషియో అనమాట. 2:11. ఆన్సర్ శ్రావణి అండ్ లత మార్క్స్ రేషియో ఏంటి? 2:11. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 4th క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టూడెంట్ విత్ ద లోయెస్ట్ మార్క్స్? స్టూడెంట్స్లలో తక్కువ మార్క్స్ ఏ స్టూడెంట్కి వచ్చాయో కనుక్కోమన్నాడు. సో మనం టేబుల్లోకి వెళ్దామా. ఇక్కడ చూద్దాం తక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయో ఫైండ్ అవుట్ చేద్దాం. లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి ఫస్ట్ తెలుగులో చూద్దాం. 60, 80, 60, 50, 35. సో శ్రీవానికి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి. హిందీలో 50, 70, 90, 55, 39. సో లోయెస్ట్ మార్క్స్ ఇవి. ఇంగ్లీష్లో 75, 90, 70, 60, 43. సో లోయెస్ట్ మార్క్స్ 43. మ్యాథ్స్లో లోయెస్ట్ మార్క్స్ 48. సైన్స్లో లోయెస్ట్ మార్క్స్ 37. సోషల్లో లోయెస్ట్ మార్క్స్ 36. సో వీటికి ఒక 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఈ సిద్ధుకి ఆల్మోస్ట్ అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. శ్రీవానికి మాత్రం అన్నిట్లోనే లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో లోయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయి? శ్రీవానికి. ఈ 5 మెంబర్స్ స్టూడెంట్స్లో శ్రీవానికి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో ఆన్సర్ ఏంటి? శ్రీవాణి. అందరికన్నా శ్రీవానికి తక్కువ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద స్టూడెంట్ విత్ ద హైయెస్ట్ మార్క్స్? ఇంతకుముందు క్వశ్చన్లోనేమో లోయెస్ట్ మార్క్స్ అడిగిండు, ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ అడుగుతుండు. సో మనం టేబుల్లోకి వెళ్దాం. సిద్ధుకి టోటల్ మార్క్స్ 366. మనం ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్లో వీటి టోటల్ని మనం కనుక్కున్నాం. శ్రీవానికి టోటల్ మార్క్స్ ఎంత? 240. ఆ వాల్యూని మనం ఇక్కడ రాద్దాం. 240. గ్రీష్మకి ఒకసారి మనం ప్లస్ చేద్దాం. ఈ వాల్యూస్ అన్నీ గ్రీష్మది లతది ప్లస్ చేసి చూద్దాం ఏ వాల్యూ హైయెస్ట్ అనేది. 80 + 70 150, 150 + 90
240. 240 plus 70, 310. 310 plus 85, 395. 395, 90, 485. So 485. Latadi 50 plus 45, 55, 105. 105 plus 60, 165. 165 plus 55, 120. 220. 220 plus 40, 260. 260 plus 43, 303. సో వీటన్నిటి వాల్యూస్లో హైయెస్ట్ ఏదనిపిస్తుంది? ఫస్ట్ సిద్ధుదేమో 366, గ్రీష్మది 485, శ్రావణిది 240, లతది 303, శ్రీవాణిది ఆబ్వియస్లీ లోయెస్ట్ వాల్యూ అని మనం ఆల్రెడీ ఆన్సర్ చేసేసాం. సో ఈ 4 వాల్యూస్లో మనకు హైయెస్ట్ వాల్యూ అయితే గ్రీష్మది అనిపిస్తుంది. గ్రీష్మది. సో ఆన్సర్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి? గ్రీష్మకు వచ్చాయి. సో ఆన్సర్ గ్రీష్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.